నల్గొండ జిల్లా కేంద్రంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. మోదీ ప్రభుత్వంపై, హిందూ సంఘాలపై ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి లాభాలు చేకూరనున్నాయని పేర్కొన్నారు. ఓవైసీ వచ్చి టెర్రరిస్టులందరినీ నల్గొండ దాక్కున్న వాళ్ళందరి దగ్గరికి పోయిండి కలిసిండని చెప్పి మా ఒక ఆరోపణ ఉన్నది. మరి పోలీసు శాఖ ఎక్కడికి పోయినా కూడా వారందరికీ కూడా నిన్న 600-800 మంది పోలీసులతోని 4-5 మంది ఎస్పీలతోని మరి ఎక్కడా కూడా చూసినా కూడా మొత్తం కూడా నల్గొండలో ఒక జమ్మూ కాశ్మీర్ లాగా మరి పోలీసుల సెక్యూరిటీతో వచ్చినట్టు ఓవైసీ నీకు దమ్ముంటే నువ్వు సెక్యూరిటీ లేకుండా నల్గొండకి రా అని చెప్పి ఈ సందర్భంగా నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ముంటే బహిరంగ సభకి రా, నువ్వు బహిరంగ చర్చకి రా వక్ఫ్ బోర్డు పేరుమిట అని చెప్పి సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ముంటే నువ్వు కాంగ్రెస్, సిపిఎం, మీరు ఎంఐఎం మీరు అందరూ కలిసి మీరు ఇదే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. బహిరంగ చర్చకు రండి. ఇది నేను ఇస్తున్నటువంటి ఛాలెంజ్ కాదు, నిన్న మీరే చెప్పిండ్రు. మరి బీజేపీ పేద ముస్లింలకి ఏ రకంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి సంబంధించి వారికి సాయపడుతుందో అని చెప్పి మీరు చేసినటువంటి బహిరంగ చర్చకి రావాలి మీరు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరొకసారి నల్గొండ జిల్లాలో మరి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటట్టు కానీ ఏ ఒక్క పోలీస్ శాఖ కాదు, ఏ ఒక్క ఎంఐఎం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలాగా తొత్తులాగా పనిచేసినట్టు నల్గొండ పోలీస్ శాఖ పనిచేసినా కూడా మేము ఊరుకునేది ఉండదు. నల్గొండలో మరి ఆ పోరాట గడ్డ నల్గొండ, మరి నల్గొండలో భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు బలోపేతం అవుతున్నదని చెప్పి ఓర్చుకోలేక ఎక్కడికక్కడ ఈ యొక్క అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి గతంలో 11 మంది 12 కాన్స్టిట్యున్సీల్లో 11 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. మరేదో చూసినట్టయితే మరి బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ అయిపోయింది నల్గొండ జిల్లాలో. మరి మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి ఎవడి ఇష్టారాజ్యం వాందే దోచుక తింటాము. అరే వక్ఫ్ బోర్డు పేరిట గుట్టలు తవ్వుతున్నటువంటి కాంగ్రెస్ గూండాలు కూడా, కాంగ్రెస్ నాయకుల భాగోతం కూడా అతి తొందరలో కూడా బయటకు తీస్తాం మేము.